అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో కన్యా రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి, అలాగే 2025 సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా లవ్ చేస్తున్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని మార్చి కోటీశ్వరులను చేస్తారు. ఆ వ్యక్తి ఎవరు, ఏ విధంగా మీ యొక్క జీవితంలోకి చోటు చేసుకోబోతున్న ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ని ట్యాప్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది అసలు బయటకి చెప్పరు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలోనే తెలియజేస్తారు. అయితే 2025 సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం చాలా కాలంగా ఒక వ్యక్తి రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. కానీ వారి గురించి మీకు ఎటువంటి అవగాహన కూడా లేదు. అంటే వారు ఇష్టపడుతున్నారనే విషయం మీకు తెలియదు. అయితే ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారనే దాని గురించి మీకు తెలిపేటువంటి ఒక సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది. ఆ సంఘటన ద్వారా ఆ వ్యక్తి మిమ్మల్ని లవ్ చేస్తున్నారని, ఇష్టపడుతున్నాడనే విషయం గురించి మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ రాబోతుంది. ఎటువంటి వృత్తులు చేస్తున్న వారైనా సరే, ఎటువంటి కెరియర్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారైనా సరే, మీకు ఒక చక్కటి అవకాశం రాబోవడంలో వారి యొక్క పాత్ర చాలా బాగా కనిపిస్తుంది. చక్కటి గైడెన్స్ మీకు అందజేయడం కానీ, ఏదైనా ఆఫర్స్ గురించి మీకు చెప్పడం కానీ, వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే దానికి సంబంధించినటువంటి కొన్ని సలహాలు, సూచనలు అందజేయడం కానీ జరుగుతుంది. అయితే మీ యొక్క లైఫ్లో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నా సరే ఆలోచించి అనుభవజ్ఞుల సలహాతో, కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. మీకు శుభకరమైన ఫలితాలు లభిస్తాయి. ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేయవని చెప్పే విషయాన్ని గమనించాలి. అంటే అవతలి వ్యక్తికి మీ పైన ఎంత ప్రేమ ఉన్నా సరే మీ యొక్క కుటుంబ సభ్యుల ఆమోదంతో పెళ్లి చేసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే కుటుంబ సభ్యులతో మీకు బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓపిక, సహనం అనేది మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితం గురించి కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే మీకు కనిపిస్తుంది. ఉద్యోగంలో మీరు చాలా రోజుగా ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్య నుండి విముక్తి లభించబోతుంది. పై అధికారుల ప్రశంసలు మీకు దక్కబోతున్నాయి. చాలా రోజులుగా ఏవైనా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే అటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా కెరియర్కి సంబంధించి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. కుటుంబ సభ్యులు ఒకరితో చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారి గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం కన్యా రాశి వారు తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ఈరోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. విహారయాత్రకు వెళ్ళాలనుకునేవారు దాని గురించి ప్రణాళికలు రచించుకుంటారు. ఈరోజు దినఫలాల ప్రకారం మీరు మీ యొక్క ఫ్రెండ్స్తో కూడా సరదాగా సమయాన్ని గడుపుతారు. చాలా రోజులుగా మాట్లాడాలనుకున్నటువంటి ఒక వ్యక్తితో మాట్లాడతారు. ఈరోజు దినఫలాల ప్రకారం రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి శుభకార్యానికి మీరు హాజరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025 సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీ సోమవారం అనేది కన్యా రాశి వ్యక్తులకి ఉండబోతుంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన ఖచ్చితంగా చాలా అవసరం. విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. కాబట్టి కన్యా రాశి వారు అనుకున్నదాన్ని సాధిస్తారు. నూతన పద్ధతులు అవలంబిస్తారు. ముఖ్యమైనటువంటి విషయంలో అనుకున్నటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు. విశేషమైనటువంటి కృషితో విజయం ఏర్పడుతుంది. ఆర్థికంగా శుభ ఫలితాలు మెరుగుపడును. ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ నిర్మాణాలలో అనుకూలిస్తాయి. ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. బంధువులతో విభేదాలు తొలగును. అనవసరమైనటువంటి కష్టాలు తొలగును. మనోవిచారణ తొలగును. ఆనందంగా పనిచేస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యుల సలహా మేలు చేస్తాయి.
ఇతరుల మాటలను పట్టించుకోవద్దు. గిట్టని వారు మీ తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు, జాగ్రత్త వహించాలి. అలాగే అనారోగ్య సమస్యలు తొలగును, ఆటంకాలు తొలగును. ఒక వ్యవహారంలో చేతికి ధనం లభిస్తుంది, ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఒత్తిడిని దరిచేరనివ్వవద్దు. మృదు సంభాషణ అవసరం. ప్రారంభించబోయే పనులలో అనుకూలత ఏర్పడుతుంది. శ్రమ పెరగకుండా చూసుకుంటారు. కొన్ని వ్యవహారాల్లో జాగ్రత్త వహిస్తారు. అధికారులతో అప్రమత్తంగా ఉంటారు. మనశ్శాంతి లభిస్తుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. అందరి మన్ననలను ఏర్పరచుకుంటారు. ప్రశంసల ఫలితాన్ని అందుకుంటారు. చేపట్టిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడగా పట్టుదలతో వారిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం చాలా మంచిది. కొన్ని సందర్భాలలో అనుకూలత ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు తొలగను. మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక విషయంలో ధైర్యంగా వ్యవహరించి ముందడుగు వేసి కీర్తిని గడిస్తారు. కుటుంబ విషయంలో ఓర్పు అవసరం. మనోబలంతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంకల్పాలు సిద్ధిస్తాయి. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది. అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సంతృప్తిని ఇచ్చే అంశాలను ఏర్పడును. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. మనోవిచారం తొలగును. పట్టుదలతో పాటు బాధ్యతలు వ్యవహరిస్తారు. ఆదపది ప్రార్థన జోలికి వెళ్లకుండా చాలా ఉండడం మంచిది. కుటుంబంలో సమస్యలు తొలగును. శారీరక శ్రమ తగ్గుతుంది. అదేవిధంగా అనవసరమైనటువంటి విషయాలలో ధనాన్ని ఖర్చు చేయకుండా జాగ్రత్త వహిస్తారు. పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కీర్తిని గడిస్తారు. కోరుకున్నది చారిత్రపూర్వకంగా లభ్యమవుతుంది. శత్రువులను దూరం చేసుకుంటారు. ప్రశంసలు అందుకుంటారు. అధికారుల సహాయ సహకారాలు అందడం. బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. స్థిరాస్తు కొనుగోలు వ్యవహారంలో లాభిస్తాయి. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకొని అభివృద్ధి పదంలోనే ముందుకు సాగుతారు. వ్యాపారంలోని మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. తోటివారి సలహాలు మేలు చేస్తాయి. శత్రువులతో జాగ్రత్త వహిస్తారు. సమయాన్ని వృధా చేయవద్దు. నిరుద్యోగ ప్రయత్నాలు ఒక కొలికి వస్తాయి. సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చిన్ననాటి నుండి ఆహ్వానాలు అందడం. చిన్ననాటి మిత్రుల నుండి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం. ఉద్యోగాలు సాఫీగా సాగడం. గృహోపకరణాలకు కొనుగోలు చేస్తారు. ఇంట బయట బాధ్యతలు పెరగడం. ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. వివాదాలు తొలగడం. వ్యాపారంలోని లాభాలు ఏర్పడను. గందరగోళ పరిస్థితులు తొలగును. నిరుద్యోగులకు నూతన అవకాశాలు ఏర్పడడం. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం. వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు పరిష్కరిస్తారు. ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను తీసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు తొలగడం. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సోదర వర్గం వారి నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది. ధన వ్యవహారాల్లో కలిసి వస్తాయి. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. బంధుమిత్రులతో ఆందోళన ఏర్పడుతున్న వ్యాపారంలో ఆటుపోట్లు తొలగడం. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందడం. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందడం. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సలహా సహకారాలు అందడం. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కీర్తిని గడిస్తారు. అదేవిధంగా చేపట్టినటువంటి పనులను కార్యాన్ని కొలత ఏర్పడుతుంది. స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి. దైవ బలం అనుకూలిస్తుంది. మిశ్రమ కాలమని చెప్పవచ్చు. కీలక విషయాల్లో అనుకూలంగా ముందుకు సాగుతారు. శాస్త్రమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. ఆశించినటువంటి దానికన్నా కూడా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభం ప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు తాగడానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. కాబట్టి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాము.
ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కన్యా రాశి గారికి మొత్తం మీద ఈ విధంగా ఉంటుంది. అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.